కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్కు పదవీ గండం పొంచి ఉందా? సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడానికి కారణాలేంటి? పార్టీ పవర్లో లేకపోవడంతో తిరుగుబాట్లు జరుగుతున్నాయా? కొత్తగూడెం మున్సిపాలిటీలో కాకరేపుతున్న అవిశ్వాస తీర్మాన అస్త్రంపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు డీలా పడ్డారు. గులాబీ దళంలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదనే బెంగతో అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కారు పార్టీ కౌన్సిలర్లే మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు. కొత్తగూడెంలో ఇదే జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం నోటీస్ ఇవ్వడంతో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మికి పదవి గండం పొంచి ఉంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కౌన్సిలర్లలో వర్గపోరు నడుస్తోంది. ఇది పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానం ఏం చెబితే అదే శాసనం. కానీ పవర్ పోవడంతో అధినాయకత్వం మాట చెల్లుబాటు కావడం లేదు. అదే ఇప్పుడు సమస్యగా మారుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులుంటే బీఆర్ఎస్ నుంచి 25 మంది కౌన్సిలర్లు గెలిచారు. సిపిఐ 8 వార్డులను దక్కించుకుంటే కాంగ్రెస్ ఒకచోటే గెలిచింది. 2 ఇండిపెండెంట్లు నెగ్గారు. చైర్పర్సన్ పదవికి గట్టి పోటీ ఉన్న అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చక్రం తిప్పి కాపు సీతాలక్ష్మిని పీఠం ఎక్కించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వనమా ఓడిపోయారు. దీంతో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించారు. చైర్పర్సన్ కి వ్యతిరేకంగా సభ్యులను కూడగట్టిన శ్రీవల్లి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో గులాబీ పార్టీలో కలకలం ప్రారంభమైంది. చైర్పర్సన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. బిల్లుల డ్రాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని నోటీస్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి బరిలో దిగారు. కానీ ఆయన్ను ఓడించాలనుకున్న బీఆర్ఎస్ పెద్దలు 5 సిపిఐ కౌన్సిలర్లను కారు పార్టీలో చేర్చుకున్నారు. కానీ వారి వ్యూహం ఫలించలేదు. కూనంనేని గెలిచారు. ఇప్పుడు సొంత పార్టీ కౌన్సిలర్లే బీఆర్ఎస్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. కౌన్సిల్ ను సమావేశపరిచి అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తే తమ చేతికి పగ్గాలొస్తాయని అసమ్మతి కౌన్సిలర్లు భావిస్తున్నారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 22 మంది అవిశ్వాసానికి మద్దతిస్తున్నారు. అప్పట్లో ఇష్టారాజ్యంగా సిపిఐ కౌన్సిలర్లకు గులాబీ కండువాలు కప్పిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ చైర్పర్సన్ పీఠానికే ఎసరొచ్చిందని అంతర్మథనం చెందుతున్నారట. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కారు పార్టీ నేతల్లో కలవరం మొదలైందట. 10 ఏళ్లు అధికారం అనుభవించిన నేతలు ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నారు. పనులు కావాలంటే అధికార పార్టీలోనే ఉండాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ డోర్లు ఓపెన్ చేస్తే కొత్తగూడెంలో కారు పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు మంత్రి పొంగులేటితో టచ్ లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం, మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ క్యాడర్ క్యూ కట్టడం గులాబీ పార్టీ నేతలకు ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.